అన్న ఈ చేప కూడా పీసు ఎంత అంటే అంత బాగుంది. మీరు ఇందాక చెప్పారు దీని లోపల ఏదో నల్లగా ఉంటుందా తీసేస్తా, అదేంటన్నా? అది లోపల కొంచెం చిన్నపాటిది ఉంటది. ఓకే. సో అది ఒరిజినల్ గా అది వేయడం వల్ల కూరంతా చెడిపోద్ది. ఓకే. అది చాలా మంది తీరు, అంటే అందరినీ మనం తప్పు పట్టడం కదా, అది తీయాలంటున్నాను అంతే నేను. ఓకే. ఓకే. అంటే అల్లం వేస్తే మీరు దాన్ని అర్థం కాదంటున్నా, చేదు వస్తుంది కదా అల్లం పేస్ట్ అలాంటి కలిపేస్తాను అన్నమాట. క్లీన్ చేయడంలో చాలా కరెక్ట్ గా ఉండాలి. పీస్ కూడా ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా, చూస్తేనే ఇలా తినాలన్నట్టు ఇట్లా అనిపిస్తుంది. ఆ కలర్ చూసాము, కలర్ కూడా అసలు అంటే కూడా మనం టేస్టింగ్ సాల్ట్ ఏమో కలర్ ఏమో కలర్ ఏరా నేను చెక్ చేస్తాను. పొరపాటున ఏమన్నా తెచ్చాను కూడా అసలు ఒప్పుకోను నేను. ఏదైతే ఒరిజినల్ ఉందో అదే ఒరిజినల్ ఉండాలి తప్ప మనం ఏదో డ్రగ్స్ లాంటిది కలపకూడదు. అంటే ఏదో కలిపేస్తే దాని తప్పు. అది మనం నమ్మి ఎవడైతే మనం అంత కాస్ట్ పెట్టాం, అంత ఎక్కువని కదా, కాస్ట్ పెట్టిన తర్వాత మనం అలా చేయడం అనేది, ఆ భ్రమింపు చేయడం అనేది పాపం. వాళ్ళు ఈ కిచెన్లో ఉండకపోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట నేను పెట్టానన్న ఒక పెట్టుంటాడు, మంచిగా చేస్తుంటాడు అని ఎవరైతే నమ్మారో అది 100% ఉంటుంది. దాంట్లో అయితే నో డౌట్. అన్న ఒకసారి తినండి, మీరు కూడా తింటే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్ యూ అన్న, మీ హాస్పిటాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే అనుకుంటాం కదా, అరే స్క్రీన్లో కనిపించే వాళ్ళు ఎంత పొగరు చూపిస్తారో అనేది, అస్సలు లేదు. నిజంగా నేను వచ్చినప్పటి నుంచి సారీ అమ్మ ఫోన్ లేపనందుకు అని కూడా నాకు వచ్చి చెప్పడము, రాగానే ఫస్ట్ నువ్వు ఫుడ్ తిను తర్వాత ఇంటర్వ్యూ చేసుకుందాం అంటాం. ఇట్స్ వెరీ వెరీ హాస్పిటాలిటీ. నేను ఫుడ్ బ్లాగింగ్ చేసినప్పుడు ఇంత టేస్ట్ ఎప్పుడు ఫీల్ అవ్వాలి. నేను ఆఫ్ చేసిన తర్వాత కెమెరా దారుణంగా తిన్నాను అనమాట దీన్ని. ఎంత అంటే అంత టేస్టీగా ఉంది. పీసెస్ కూడా వెరీ సాఫ్ట్. మనం ఇంట్లో చేసుకుంటాం, మన తాతలు ముత్తాతలు నాటి టేస్ట్ వస్తుంది. ఇంకోటి మీకు తెలియని విషయం ఏంటంటే, అన్న ఎలాంటి కోర్సు తీసుకోలేదు. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేర్చుకున్న రెసిపీ అంట కదన్నా? అంటే మీరు ఎప్పుడు కోర్స్ రెసిపీ అని కాదు, మాకు తెలుసు చిన్నప్పటి నుంచి తిన్న టేస్ట్ కదా. మాస్టర్లను పిలిపించినప్పుడు 40 మంది మాస్టర్ని పిలిపించాం. అందరికి అడ్వాన్స్ ఇవ్వడం, నచ్చకపోతే పంపించడం, డైరెక్ట్ అడ్వాన్స్ ఇవ్వడం, నమ్మకంగా పిలిపించడం, చేయకపోతే వదిలేయడం. ఫైనల్ గా వచ్చేంత వరకు ఆ ఇద్దరు మాస్టర్లు ఫైనల్ గా వచ్చేంత వరకు చాలా ఖర్చు అయింది. ఫైనల్ గా ఒకే టేస్ట్ చేస్తున్నారు అని అనిపించినప్పుడే ఫైనల్ చేసాం అంతే. అంటే మనం చెప్పడం కాదు, వాళ్ళకే వచ్చు, ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ రావడం కోసం ట్రై చేసాం అంతే. మీరు ఖచ్చితంగా రావాలి, అన్న చెప్పడం కాదు నేను చెప్తున్నా. ఖచ్చితంగా వచ్చి మీరు పార్సల్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి తినండి, ఇంకో 100 సార్లు వస్తారు, ఇది మాత్రం షూర్. అదేవిధంగా క్యూబ్ టీవీకి అంటే క్యూబ్ టీవీ యూట్యూబ్ ఛానల్ కూడా పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడి మంచి మంచి వీడియోస్ తీస్తున్నారు. సో వాళ్ళు కూడా చాలా అటెన్షన్గా ఉంటున్నారు. సో అన్ని ఛానల్స్ అని వాళ్ళని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ లెవెల్స్ని పెంచాలని, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వాలని, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ జీవితాలు యూట్యూబ్ మీద ఆధారపడి అంటే ఇంత పెద్ద ఛానల్ పెట్టినప్పుడు. సో వాళ్ళకి కొంచెం మీరు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.